హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సెకండ్ సాటర్డే హాలిడే. సెకండ్ సాటర్డే హాలిడే అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్కూల్స్ ఇస్తారు, బ్యాంక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. బట్ సెకండ్ సాటర్డే ఎందుకు ఇవ్వాలి హాలిడే? అసలు సెకండ్ సాటర్డే ఎందుకు హాలిడే కింద ప్రకటించారు? అసలు సెకండ్ సాటర్డే అనేది ఎలా వచ్చింది, ఎవరు పెడితే వచ్చింది? దీనికోసం మీ అందరికీ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో. లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోతుందండి. లెట్స్ స్టార్ట్. భారతదేశంతో సహా కొన్ని అనేక దేశాల్లో ఏంటంటే రెండో శనివారం బ్యాంకులకు, స్కూళ్ళకు, కాలేజీలకు, కొన్ని ఆఫీసులకు సెలవు అయితే ఇచ్చారు. సో ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఇవ్వాలి? మూడో శనివారం ఇవ్వచ్చు కదా. అసలు రెండో శనివారం సెలవు అని చెప్పేసి రూల్ ఎవరు పెట్టారు అంటే మాత్రం 19వ శతాబ్దంలో బ్రిటిష్ పరిపాలన ఉండేది కదా. ఈ బ్రిటిష్ పరిపాలనలో ఏంటంటే ఒక బ్రిటిష్ అధికారి దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేవాడంట. సో ఈ అసిస్టెంట్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులని, అంటే వృద్ధాప్య తల్లిదండ్రులని, వాళ్ళ ముసలి తల్లిదండ్రులని ఏంటంటే వదిలేసి దూరంగా ఈ బ్రిటిష్ పరిపాలనలో ఉండే బ్రిటిష్ అధికారి దగ్గర పనిచేసేవాడంట. అయితే వారంలో ఒకరోజు మాత్రమే, అంటే ఆదివారం, ఈ ఆదివారం మాత్రమే వాళ్ళ వృద్ధాప్య తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళేవాడంట. అయితే కొన్ని వారాలు మాత్రం ఈ ఆదివారాల పూట్ల కూడా చూడడానికి వెళ్ళడం అయ్యేది కాదంట. సో ఇలా వెళ్ళడం అవ్వకపోయేసరికి మొదట ఆదివారం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారంట. బాధపడిన తర్వాత రెండో ఆదివారం కూడా ఇతనికి వెళ్ళడం అవ్వలేదంట. ఈ అసిస్టెంట్ అనేది వాళ్ళ తల్లిదండ్రులే ఇతను చూడడానికి వచ్చేవారంట కొన్ని రోజులుగా వెళ్ళడం మానేస్తే. సో ఇలాగ ఆ వృద్ధాప్య తల్లిదండ్రులు రావడం చూసి ఈ విషయం తెలిసిన అధికారి ఏం చేశాడంటే నెలలో, అంటే రెండో శనివారం కూడా అతనికి మాత్రమే, అంటే ఆ అసిస్టెంట్కి మాత్రమే వాళ్ళ వృద్ధాప్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి హాలిడే ఇచ్చేవాడంట. సో అతనికి మాత్రమే ఈ హాలిడే ఇవ్వడం. సో ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, బ్రిటిష్ పరిపాలనలో ఉండేవారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. సో ఇలాగా హాలిడే అతనికి మాత్రమే ఇవ్వడం ప్రకటించిన తర్వాత ఏమైందనంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం ఇలాగా నెలలో రెండో శనివారం హాలిడే కింద ప్రకటించిందంట. అయితే మన భారతదేశంలో కూడా ఎందుకు ఇస్తున్నారు బ్రో హాలిడే అని అంటే మాత్రం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే అనుసరించిందో మన భారతదేశం గవర్నమెంట్ కూడా, మన భారతదేశం ప్రభుత్వం కూడా అదే అనుసరిస్తూ వచ్చిందంట. అంటే నెలలో రెండో శనివారం హాలిడే కింద అనుసరిస్తూ వచ్చిందంట. సో మనకి ఒక నెలలో సెకండ్ సాటర్డే హాలిడే అనేది ఈ విధంగా అయితే మనకైతే వచ్చిందంట. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోలో ఇద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. అండ్ అలానే మీకు ఎవరైనా అడిగితే కూడా అసలు మనకు సెకండ్ సాటర్డే ఎందుకు హాలిడే ఇస్తారు అని చెప్పేసి అడిగినా కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి వాళ్ళకి. అండ్ అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. Thank you all. Bye.